హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను బెన్నెస్ట్ అనే ఫుడ్స్ నుంచి కొన్ని అంటే స్నాక్స్ ఐటమ్స్ ఆర్డర్ చేశాను అనమాట. చికెన్ పికిల్స్ అవి కూడా ఆర్డర్ చేసి కస్టమైజేషన్ అనేది చేయించుకున్నాము. సో ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అనమాట. సో ఏమేమి ఐటమ్స్ ఆర్డర్ చేసాం అవన్నీ కూడా చూసేద్దాము. మీకు ఎవరికైనా కావాలన్నా కూడా వీళ్ళది కాంటాక్ట్ నెంబరు నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, అక్కడి నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు మనం ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ఏమేమి వచ్చినాయి, ఎలా ఉన్నాయి అంతా కూడా నేను మీకు రివ్యూ అనేది షేర్. వీళ్ళన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఆర్గానిక్గా మిల్లెట్స్ యూజ్ చేసి చేస్తారనమాట. చాలా హెల్దీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు వాళ్ళ దగ్గర ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో మెనూ అనేది మీకు షేర్ చేస్తారు. సో మీరు అందులో నుండి చూసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి చికెన్ పిక్కిల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది బూందీ మిక్చర్. నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రై ఫ్రూట్ లడ్డు. నెక్స్ట్ వచ్చేసి ఇవి జంతికలు, వచ్చేసి చెక్కలు. ప్యాకింగ్ అంతా కూడా నీట్గా చేశారు ప్యాకింగ్. నెక్స్ట్ ఇది వచ్చేసి చూద్దాం, కనబడుతుంది అట్లా. ఇవి వచ్చేసి అరిసెలు అనమాట. ఇవి వచ్చేసి మనకి నువ్వులతో చేసిన నేతి అరిసెలు అనమాట. బెల్లం నేతి అరిసెలు నువ్వులతో వేసి చేశారనమాట. సో స్వీట్నెస్ అంతా కూడా కరెక్ట్గా ఉంది, చాలా బాగుంది, టేస్టీగా తింటున్నాం. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. దీంట్లో గుమ్మడి గింజలు, క్యాషూ నట్స్, బాదం, వాల్నట్, ఇంకా ఖర్జూరం, గసగసాలు ఇవన్నీ ఇలా అన్నీ కూడా మంచిగా అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి చేశారు. చాలా హెల్దీ ఇవన్నీ. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బూందీ మిక్చరు ఉంటాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి నేను చూద్దాం, ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ సో ఇవైతే మీకు కనపడుతున్నాయి కదా, బెన్నెస్ట్ వాళ్ళ ఫుడ్స్ అనమాట. చాలా నీట్గా ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ప్యాక్ చేశారు. అన్నీ కూడా వీళ్ళ దగ్గర స్వీట్స్, స్నాక్స్, ఇంకా మనకి పికిల్స్, కారపళ్ళు అన్నీ కూడా దొరుకుతాయి అనమాట. మీకు ఏది కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మనం కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. అంటే పికిల్స్ మనకి కారం తక్కువ కావాలి అన్న ఏం కావాలన్నా కూడా మనం చెప్పి కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు అనమాట. సో ఇంట్లో చేస్తారు కాబట్టి మన ఓన్గా మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అదే విధంగా హెల్తీగా టేస్టీగా ఉంటాయి. సో ఇవి వచ్చేసి గవ్వలు అనమాట. నేనైతే ఇవి గోధుమ పిండి ఇంకా బెల్లంతో చేపించాను. గవ్వలు జనరల్గా మైదాతో చేస్తాం కదా, మేము హెల్తీగా తీసుకుందాం అనేసి గోధుమ పిండి అండ్ బెల్లం యాడ్ చేసి నేను ఓన్గా చేపించాను అనమాట. సో బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇవి వచ్చేసి రోజ్ కేక్స్ అనమాట. ఇవి కూడా మనం అంటే స్వీట్ అవన్నీ మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. మంచిగా గోధుమ పిండి కావాలంటే మీరు గోధుమ పిండి ఎలా అయినా కూడా మీరు చేయించుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి, టేస్ట్ ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా చూసారు కదా. నెక్స్ట్ ఇది చక్రాలు, ఇవి వచ్చి చెక్కలు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ పిక్కిలు. ఇది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది నేను ఓపెన్ చేసి మీకు ఒక బాటిల్లో వేసేసి తర్వాత నేను టేస్ట్ చేసి చూపిస్తాను. పిక్కిల్ని నేను బాటిల్లో వేసేసాను చూడండి. మంచి కలర్ఫుల్గా టేస్టీగా కూడా ఉంది. స్పైసీనెస్ అవన్నీ కూడా మనం యాడ్ చేయించుకోవచ్చు, ఎంత కావాలో అలా యాడ్ చేయించుకోవచ్చు. నేనైతే కారం అడ్జస్ట్ చేయించి చేశాను అనమాట, మరి ఎక్కువ స్పైసీగా లేకుండా. చాలా బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంది? ముక్క మెత్తగా ఉందా, స్మూత్గా ఉందా, గట్టిగా ఉందా? మీడియం.
మీడియంగా ఉందా? కారం నార్మల్. ఓకే, థ్యాంక్